అన్నదాత అభ్యున్నతి సహా 6 గ్యారంటీల అమలు లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను తీసుకొచ్చింది. మొత్తం 2,91,059 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒక్క వ్యవసాయ రంగానికే సుమారు 25% నిధులు కేటాయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజాపాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు సైతం దండిగానే నిధులు ప్రతిపాదించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2,91,159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి గత పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అటుంచితే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన 75,577 కోట్ల అప్పులు ఉంటే ప్రస్తుతం అవి 6,71,757 కోట్లకు చేరాయని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాలుగా కనిపించిందన్న భట్టి బాధ్యతతో అప్పులు తీర్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తం 2,91,159 కోట్ల బడ్జెట్ కు గాను రెవెన్యూ రాబడి 2,21,242 కోట్లు, మూలధన రాబడి 69,572 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 26,216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21,636 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 57,112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 3,900 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు, మూలధన వ్యయం 33,486 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల ద్వారా 19,626 కోట్లు, రుణాల చెల్లింపులకు 17,101 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 244 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తంగా ద్రవ్యలోటు 49,255 కోట్లుగా లెక్కగట్టింది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలన్న భట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే 1,64,063 రూపాయలు ఎక్కువ అని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసాను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి అత్యధికంగా 72,659 కోట్లు కేటాయించిన మంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు ప్రతిపాదించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న భట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామన్న మంత్రి అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నెల నుండి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు, వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమాన్ని విస్మరించలేదన్న భట్టి ఇప్పటి వరకు 34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని వివరించారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు చేపట్టామన్న ఆయన త్వరలో ఉద్యోగ నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలిపారు. రైతు భరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామని చెప్పారు. హోంశాఖకు 9,564 కోట్లు కేటాయించారు.